ఉద్యమకాన్ని గుర్తించినట్టే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉద్యమం చేసిండు, ఎవరికి ఉద్యమం చేసిండు? ప్రజల పక్షాన్ని కొట్లాడండి కదా. ఏమని కొట్లాడండు ప్రజల పక్షాన? సోషల్ మీడియా వేదికగా క్యూ న్యూస్ అసలు తీర్మార్ మల్లన్న అన్నట్టుడే కాపీ రైట్, ఇది ప్రజలకు తెలియాలి ఫస్ట్. క్యూ న్యూస్ అనేది ఆయన క్వశ్చన్ క్యూ న్యూస్ అని చెప్పి అంటుండు కదా. క్యూ న్యూస్ అనేది తీర్మార్ మల్లన్న క్రియేటివిటీ కాదు. ఒకే ఒక్కడు సినిమా చూడండి ప్రజలారా, ఒకే ఒక్కడు సినిమాలో ఎన్ శంకర్ చేసినటువంటి శంకర్ తమిళ డైరెక్టర్ శంకర్ చేసినటువంటి క్యూ ఫర్ క్వశ్చన్ అక్కడ నుంచి కాపీ కొట్టిండు తీర్మార్ మల్లన్న. అట్లనే చాయ్ పైసలు ఇప్పటికీ తీర్మార్ మల్లన్న అనేటోడు నువ్వు నా అంగిలావు సిద్ధాంతం అన్నావు కదా, మరి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలై చాయ్ పైసలను కూడా దొబ్బితున్నావు కదా, మరి ఆ పైసలు ఎప్పుడు ఇస్తావు బే? ఆ పైసలు ఎలా వద్దా? కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మార్ మల్లన్న అనేటోడు ఒక దొంగ, వీడు చోర్ బజార్ నా కొడుకు, వీడు తీర్మార్ మల్లన్న అనేటోడు ఏక్ నెంబర్ చోర్. ఇప్పటిదాకా నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించలే, కానీ జాతిని నీతిని వ్యవస్థను ఇవాళ కళాకారులు అని చెప్పి వాళ్ళెట్లు నాశనం చేస్తుర్రో జర్నలిజం అనే ముసుగులో వీడంతా నాశనం చేసిండు, అంతకంటే ఎక్కువ నాశనం చేసిండు. ఇవాళ బక్క జెర్సన్ కంటే ఏ పాటి పీకుడు తీర్మార్ మల్లిగాడు నాకు చెప్పాలా? బక్క జెర్సన్ అనేటువంటి ఒక వికలాంగుడుగా ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ ఫిరాయింపులైనా కానీ, పార్టీ ఒత్తిళ్లు తీసుకొచ్చినా కానీ, అగ్రవర్ణ నేతలు ఎన్ని ఒత్తిళ్లు చేసినా కానీ ఆయన ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. ఆయన అవిటోడే కావచ్చు, కానీ ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం అవిటిది కావద్దు అని చెప్పి ప్రాణాలకు తెగించి ఆయన తీసుకొచ్చినటువంటి ఆయన బయటపెట్టినటువంటి ఎన్ని స్కాములు బయటపెట్టిండు. తీర్మార్ మల్లన్న ఏం చేసిండు? మొత్తం ఎవడైతే భూమిలోడు వచ్చిండో భూమిలోడు వస్తే వాడిని ఒక పక్క, ఎవడైతే బాధ చెప్పుకుంటుండో వస్తుండో బాధ చెప్పుకుంటుండో పక్క. అంటే ఇవాళ 1,50,00,000 నువ్వు ప్రభుత్వానికి ఇస్తున్నావు, మరి ప్రజల నుంచి ఎందుకు తీసుకున్నావు? ప్రజలకు ఇవ్వాలి కదా, అది మా నుంచి తీసుకున్న పైసలు రిప్లై కొట్టు. ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు వాళ్ళ దగ్గరికి రిప్లై కొట్టు. ఇవాళ తస్మా జాగ్రత్త తెలంగాణ ప్రజలారా, తీర్మార్ మల్లన్న అనేటోడు ఏక్ నెంబర్ చోర్. నా బలగం టీవీ ద్వారా మీరు వేసుకుంటే వేసుకోరు, లేకపోతే లేదన్న నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నిజాయితీగా నిక్కాసుగా నాకు పార్టీలతో సంబంధం లేదు, నాయకులతో సంబంధం లేదు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నిక్కాసుగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని తప్పకుండా నేను ఎక్స్క్యూజ్ చేస్తా. వాళ్ళ కోట్ వేస్తారా అయ్యారా నాకు తెలియదు, కానీ వాస్తవంగా బక్క జెర్సన్ అనేటువంటి పర్సన్ ఆయన ఎక్కడైనా సరే కానీ జెన్యున్గా ప్రజల పక్షాన ఆన్ ద రికార్డ్ ఎవ్రీ ప్రూఫ్ ఆధారాలతో సహా బక్క జెర్సన్ అన్నట్టయినా పక్కన పెట్టిండు. అలాగే బక్క జెర్సన్ అన్నట్టయినా ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు వీళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ తీర్మార్ మల్లన్న 7200 ఎటువైంది? బీజేపీలో కోతివి కాలు మోక్తివి అమిత్ షా బీజేపీలోకి వెళ్ళి ఎటువేను? కేటీఆర్ నువ్వు కేసీఆర్ నువ్వు పొట్టు తిడతావు, మరి వాళ్ళ బాడీ గార్డ్లతోనే నువ్వు మందులు చేసుకుంటావు, పార్టీలు చేసుకుంటావు, జల్సాలు చేస్తావు. ఇక్కడ ఎవరిని నువ్వు వెర్రి పుష్పాలను చేసేది? నా ప్రజలనే కదా, నా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలనే కదా. బీసీ అన్నావు, బీసీ వాదం ఎప్పుడైనా ఎత్తుకున్నావు నువ్వు? బీసీ సబ్బన్న ప్రజల చైతన్యాస్త్ర వేసినాం, బీసీ ప్రజలు వేసినాం, 3 సార్లు వచ్చినాం మీ ఛానల్కి. ఎప్పుడైనా బీసీల కోసం మాట్లాడినావా? ఇంకా ముఖ్యంగా నేను చెప్తున్నా, తీర్మార్ మల్లన్న అన్నట్టు ఎంత స్వార్థపరుడు అంటే గల్ఫ్లో షార్జా ఇండస్ట్రియల్ ఏరియా 3లో ఇప్పటికి రికార్డు ఉందన్న, నీకు ఆ వీడియో కూడా వినిపిస్తా. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పట్టించుకోలేదు. 150 మంది షార్జా ఇండస్ట్రియల్ ఏరియా 3లో సెకండ్ ఫ్లోర్లో వర్క్లో అయిపోయి కరోనా టైంలో పడి ఉంటే అందులోకి వెళ్ళే మన ఐలాపూర్ వ్యక్తి ముదిరాజ్, ఆయన పేరు రాజన్ ఉంది. ఆయన 2వ ఫ్లోర్ నుంచి పడితే షోల్డర్ ఇరిగిపోయింది. షోల్డర్ ఇరిగిపోతే అక్కడ డ్యామేజ్ అయ్యి ఆయన మొత్తం ఇట్లా రక్తం మొత్తం బేరింది. అట్లాంటి పరిస్థితుల్లో 250 మంది మన తెలుగోళ్ళు ఉన్నారు అక్కడ. తెలుగుల దగ్గరకు పోయి నేను వాళ్ళ సాధక బాధకాలు చూసి అక్కడ వీడియో పెట్టి మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు పెట్టిన. అప్పుడు మీరు ఛానల్ ఇంక ఓపెన్ చేయలే, అప్పుడు మన గుగ్గిల రవి అన్నకు కూడా పంపించడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో నేను తీర్మార్ మల్లన్న టీంకి ఆ వీడియో పంపించిన. నేను అన్న ఎక్కడ కూడా టెలికాస్ట్ అయితే లేదు, గల్ఫ్ కార్మికుల పరిస్థితి ఇట్లుంది, కష్టాలు ఇట్లున్నాయంటే ఈ దొంగ నాకు కూడా కేయలే. అంటే నా స్వార్థం కోసం నేను కాదు, అక్కడ 250 మంది అక్కడ అష్టవ్యస్తాలు పడుతురు. అందుకే తీర్మార్ అక్కడ పడ్డ తర్వాత నేనేం చేసిన, షార్జా పోలీస్ స్టేషన్కి మాట్లాడి అక్కడ నుంచి వీళ్ళకి ఒక 1 మంత్ షెల్టర్ అరేంజ్ చేసి మళ్ళీ కౌన్సిలేట్ నుంచి ఎంబెసీ నుంచి నేను అక్కడికి పోయి వాళ్ళతో రిక్రూట్మెంట్ అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అవుట్ పాసింగ్ తయారు చేయించి 19 మందిని నేను సొంతంగా ఇండియాకి రప్పించడం జరిగింది. అందులో ఐలాపూర్ వ్యక్తి కూడా ఒక ఉన్నాడు. అట్లాంటి పరిస్థితులు చేసినాం. ఏ ప్రజల పక్షాన కొట్లా? తీర్మార్ మల్లన్న ప్రజల కోసం కొట్లాడితే కేసులు కాలే. ప్రజలారా ఒకసారి నాడి, ప్రజల కోసం కొట్లాడితే కేసులు కాలే. కేసీఆర్ అనే గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అసభ్యకర మాటలు మాట్లాడము, లేకపోతే వాళ్ళ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడము, అది ఇది చేసిన తర్వాత కేసులేని. ప్రజల కోసం కొట్లాడి ఈ ప్రజలకి చేసిన తీర్మార్ మల్లన్న ఎత్తే 1,00,000 రూపాయలు మన నుంచి దోపకం చేస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆ చేసిన సొమ్మంతా అంగుళాకు సిద్ధాంతపోడు కదా. అంగుళాకు సిద్ధాంతపోనికి వాళ్ళు కార్లు ఇనోవాలు, నీ మ్యాచ్ ఫిక్సింగ్లు, నీ మొత్తం ల్యాండ్ సెటిల్మెంట్ రాబడిలే మొత్తం. అట్లాంటి వాళ్ళకి ఓటు వేసి నేను చెప్తా ఉన్నా, నా ప్రజలారా, నా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా,
తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తికి రాజకీయ స్వార్థం తప్ప, రాజకీయ వ్యసనం తప్ప ఏదేమైనా నేను చట్టసభలకు వాళ్ళ టార్గెట్ తొక్కుకుంటూ పోతామా, ముంచుకుంటూ పోతామా, ఇంకేమో చేసుకుంటూ పోతామా, ఆయన టార్గెట్ అదే తప్ప ప్రజలకు ఏదో ఉరగబెడతాడు, చేయబెడతాడు. రేవంత్ రెడ్డిది గింత పొడి ఉన్నదా, గంత పొడి ఉన్నదా అని చెప్పినోనికి ఏమో సీట్ ఇచ్చిండు. ప్రజల పక్షాన కొట్లాడినటువంటి బక్క జెర్సన్కి ఎందుకు సీట్ ఇవ్వలే? మల్లన్నకి ప్రజల మద్దతు లేకుండానే గన్ని ఓట్లు వచ్చినాయి. పోయినసారి ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా ఇస్తే కూడా ప్రజల మద్దతు లేదని ఎట్లంటారు? ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఒక సామాన్యునిగా గలమెత్తిన మల్లన్న అన్నట్టు ఈరోజు ప్రశ్నించే గొంతుకు మీరు ఎందుకు సమ్మతించరు? బీఆర్ఎస్ సరే కొన్ని మాటలు అభ్యంతరకమైన మాటలు బూతులు నేను ఎప్పుడు ఖండిస్తా. కానీ ఒక ఏకైక వ్యక్తి తీర్మానం వలన ప్రతిపక్ష గొంతుగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా ఆయన వంతు పాత్ర ఉందని ప్రజలు ఏం చేసిండు చెప్పు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల మల్లన్న అయిపోయిండు. నాలుగు రాళ్ళు వెనుకేసుకోగలిగిండు, 4 రాళ్ళు ఎంపయించుకోగలిగిండు, ఓ 100 సెటిల్మెంట్ చేసుకోగలిగిండు, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేయగలిగిండు. అంతే తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదు, ప్రజలకు చేసిందేం లేదు. తీన్మార్ మల్లన్న బక్క జెర్సన్ అనేటువంటి వ్యక్తి అనేక పోరాటాలు చేసిండు. ఇలా మైహోం రామేశ్వరరావు కానీ, మెగా కృష్ణారెడ్డి కానీ కొన్ని వేల కోట్ల ఆ ఒక స్కామ్లను ఆపగలిగిండు బక్క జెర్సన్ అంటే.